ఓం శాంతి 28/22. మధురమైన పిల్లలు, ఈ ఆత్మిక చదువుని ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఈ చదువు ద్వారానే మీకు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది అన్నాడు బాబా. ప్రశ్న: ఏ నిశ్చయం పక్కాగా ఉన్నట్లయితే చదువుని ఎప్పుడు మిస్ చేయరు అంటున్నారు. జవాబు: మనల్ని స్వయంగా భగవంతుడే టీచర్ రూపంలో చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారానే మనకు విశ్వరాజ్యాధికారపు వారసత్వం లభిస్తుంది మరియు ఉన్నతమైన పదవి లభిస్తుంది. బాబా మనల్ని తమ తోడుగా తీసుకుని వెళ్తారు అన్న నిశ్చయం ఉన్నట్లయితే ఈ చదువుని ఎప్పుడు మిస్ చేయరు. బాబా చెప్తున్నారు, నిశ్చయం లేని కారణంగానే చదువుపై ధ్యాస ఉండదు, చదువును మిస్ చేస్తారు. పాట: మా తీర్థస్థానం అతీతమైనది. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, గతంలోని సత్సంగాలు మరియు వర్తమాన సత్సంగపు అనుభవము కలిగి ఉన్నారు. గతంలో అనగా ఈ సంగం యుగం రాకముందు బుద్ధిలో ఏముంది మరియు ఇప్పుడు బుద్ధిలో ఏముంది అన్నదానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా కనిపిస్తూ ఉంటుంది. ఆ సత్సంగాలలో కేవలం వింటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, వారి హృదయంలో ఏ ఆశ ఉండదు. కేవలం సత్సంగంలోకి వెళ్ళి శాస్త్రాల్లోని 2 విషయాలను వినవలసి ఉంటుంది. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు. ఆత్మలైన మనం బాప్దాదా ముందు కూర్చున్నామని మరియు వారి ద్వారా మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు జ్ఞానము మరియు యోగములను నేర్చుకుంటున్నామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. బాబా చెప్తున్నారు, స్కూల్లో స్టూడెంట్లు తాము బ్యారిస్టర్ లేక ఇంజనీర్లుగా అవుతాము అని భావిస్తారు. ఏదో ఒక పరీక్షను పాస్ అయ్యి ఆ పదవిని పొందుతారు. ఈ ఆలోచన ఆత్మలో కలుగుతుంది. ఇప్పుడు నేను చదివి ఫలానాగా అవుతాను అని భావిస్తారు. సత్సంగంలో ఏ ప్రాప్తి లక్ష్యము ఉండదు. అక్కడ సత్సంగాల్లో అయితే ప్రాప్తి ఉండదు, లక్ష్యము ఉండదు. ఎవరికైనా ఏదైనా ఆశ ఉన్నా కానీ అది అల్పకాలికమైందే. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆశ ఉన్నా కానీ అది అల్పకాలికమైందే. సాధు సన్యాసులను కృప చూపించమని, ఆశీర్వదించమని కోరుకుంటారు. ఈ భక్తి లేక సత్సంగాలు మొదలైనవి చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మనం బాబా ముందు కూర్చున్నాం. ఆత్మకు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అన్న ఒక్క ఆశయం ఉంది. ఆ సత్సంగాలలో వారసత్వం తీసుకునే విషయమే ఉండదు. స్కూల్ లేక కాలేజీల్లో కూడా వారసత్వాన్ని తీసుకునే విషయం ఏది ఉండదంటున్నారు బాబా. చదివించేది ఒక్క టీచరే. ఈ సమయంలో పిల్లలైన మీరు వారసత్వం ఆశతో కూర్చున్నారు. తప్పకుండా బాబా పరంధామం నుండి వచ్చారు. మనకు మళ్ళీ సదా సుఖ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు వారు వచ్చారు. ఇది పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంటుంది కదా. బాబాకు షణ్ముఖంగా వెళ్ళటం ద్వారా
జ్ఞానపు మంచి మంచి బాణాలు తగులుతాయి అని భావిస్తారు. ఎందుకంటే వారు సర్వశక్తివంతులు. పిల్లలు కూడా జ్ఞాన బాణాలను వేయటం నేర్చుకుంటారు, కానీ నంబర్ వారీగా పురుషార్థానుసారంగా నేర్చుకుంటారు. ఇక్కడే డైరెక్ట్గా వింటారు. బాబా అర్థం చేయిస్తున్నారు అని భావిస్తారు. ఇంకే సత్సంగంలోనూ లేక కాలేజ్లోనూ అలా భావించరు. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. మనం ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకున్నాం. ఆ సత్సంగాల్లోకి జన్మ జన్మాంతరాలు వెళ్తూ ఉంటారు. ఇక్కడిది ఒక్కసారి విషయం. భక్తి మార్గంలో ఏదైతే చేస్తారో అది ఇప్పుడు పూర్తవుతుంది. అందులో సారమేమీ లేదంటున్నారు బాబా. అందులోనూ అల్పకాలం కొరకు మనుషులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. మనల్ని బాబా చదివిస్తున్నారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. బాబాయే బుద్ధిలో గుర్తుకు వస్తారు. మరియు తాము పోగొట్టుకున్న రాజధాని కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు మనం ఎంత పురుషార్థం చేస్తే, బాబాను స్మృతి చేస్తే, మరియు జ్ఞానాన్ని ధారణ చేస్తే, ఎంతగా ఇతరుల చేత ధారణ చేయిస్తే అంతంతగా ఉన్నత పదవిని పొందుతాము. ఇది ప్రతి ఒక్కరి బుద్ధిలోనూ ఉంది కదా. వీరు ప్రజాపిత బ్రహ్మ. వీరి ద్వారా బాబా అర్థం చేయిస్తున్నారు. వీరినే దాదా అని అంటారు. శివ్ బాబా వీరిలోకి ప్రవేశించి మనల్ని చదివిస్తున్నారు. ఇంతకుముందు మీ బుద్ధిలో ఈ విషయాలు ఏమీ లేవని మీకు తెలుసని చెప్తున్నారు బాబా. ఇంతకుముందు కూడా నేను కూడా ఎన్నో సత్సంగాలు మొదలైనవి చేసేవాడిని. బ్రహ్మబాబా చెప్తున్నారు, ఇంతకుముందు నేను కూడా ఎన్నో సత్సంగాలు అవి చేసేవాడిని. కానీ పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి చదివిస్తారు అన్న ఆలోచన కూడా లేదు. అప్పుడైతే నాకు ఆలోచన లేదు. ఇప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. కొత్త ప్రపంచమైన స్వర్గరాజ్యం మళ్ళీ గుర్తుకొస్తుంది. బాబా చెప్తున్నారు, లోపల ఎంతో సంతోషం ఉంటుంది మీకు. అనంతమైన తండ్రిని ఎవరినైతే మనం భగవంతుడు అని అంటామో వారే మనల్ని చదివిస్తున్నారు. బాబా పతిత పావనుడు మళ్ళీ టీచర్ రూపంలో మనల్ని చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో పిల్లలైన మీరు తప్ప ఇంకెవరు ఈ ఆలోచనతో కూర్చోరు. మీరు అనంతమైన తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఆత్మలైన మనం 84 జన్మల పాత్రను పూర్తి చేసి తిరిగి వెళ్తామని మీరు లోపల అర్థం చేసుకున్నారు. మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళేందుకు బాబా మనకు రాజయోగ శిక్షణనిస్తున్నారు. ఈ రాజయోగ శిక్షణనిచ్చి స్వర్గపు మహారాజా మహారాణిగా తయారు చేసేవారు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ కాదని, అది ఎవ్వరికీ సంభవం కాదని పిల్లలైన మీకు తెలుసు. బాబా ఒకేసారి వచ్చి చదివిస్తారు, స్వర్గాధిపతులుగా తయారు చేస్తారు. పిల్లలైన మనం బాబా ద్వారా
అనంతమైన సృష్టి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు చదువును చదువుతున్నామని మీ బుద్ధిలో ఉంది. లక్ష్యం యొక్క శక్తి ద్వారానే చదువుతారు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు మీ బుద్ధిలో మీరు ఎక్కడ కూర్చున్నారో ఉంది. మనుషుల ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. చదువుకునే సమయంలో చదువు ఆలోచనలు, ఆడుకునే సమయంలో ఆడుకునే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మనం అనంతమైన తండ్రి షణ్ముఖంలో కూర్చున్నామని పిల్లలైనా మీకు తెలుసు. ఇంతకుముందు నీకు ఇది తెలీదు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారని మనుష్య మాత్రులు ఎవ్వరికీ తెలీదు. జన్మ జన్మాంతరాలు మనం భక్తి చేస్తూ వచ్చామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానమును ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఎప్పటి వరకైతే తండ్రి రారో అప్పటి వరకు విశ్వరాజ్యాధికారపు వారసత్వం లభించదు. అలాగే తాము భగవంతుని పిల్లలమని, వారు స్వర్గ రచయితని, మరి అలాంటప్పుడు తాము స్వర్గంలో ఎందుకు లేము, నరకంలో దుఃఖితులుగా ఎందుకున్నాము అని ఎవరి బుద్ధిలోకి రాదు. హే పతిత పావన అని అంటారు, కానీ తాము దుఃఖితులుగా ఎందుకున్నాము అని రాదు. తండ్రి పిల్లలకు దుఃఖాన్ని ఇస్తారా? తండ్రి పిల్లల కొరకే సృష్టిని రచిస్తారు. మరి దానిని దుఃఖాన్ని ఇచ్చేందుకు రచించారా? ఇది కూడా జరగజాలదు. అది అసంభవం. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతంపై నడుస్తారు. ఆఫీస్లో లేక వ్యాపార వ్యవహారాల్లో ఎక్కడ కూర్చున్నా కానీ బుద్ధిలో మనల్ని చదివించేవారు స్వయంగా భగవంతుడైన తండ్రియే అని ఉండాలి. మనం రోజు ఉదయం క్లాస్కి వెళ్ళవలసి ఉంటుంది. క్లాస్కి వెళ్ళే వారికి ఇది గుర్తుండగలదు. ఎవరైతే క్లాస్లోకి వెళ్ళరో వారు చదువును మరియు చదివించే వారిని ఎలా అర్థం చేసుకోగలరు? ఇవి కొత్త విషయాలు. వీటిని మీరే తెలుసుకోగలరు. కొత్త ప్రపంచాన్ని రచించే అనంతమైన తండ్రి కొత్త ప్రపంచం కొరకు మన జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తారు. ఎప్పటి నుండి అయితే మాయ ప్రవేశించిందో అప్పటి నుండి మనం గవ్వల సమానంగా అవుతూ వచ్చాం. కళలు తగ్గిపోతూ వచ్చాయి. మనకు ఏమీ తెలియని విధంగా మాయ తింటూ వచ్చింది. ఇప్పుడు బాబా అజ్ఞానం అనే నిద్ర నుండి మనల్ని మేల్కొల్పారు. ఆ స్థూలమైన నిద్ర కాదు, అజ్ఞానం అనే నిద్రలో నిద్రిస్తూనే ఉన్నారు. జ్ఞానమును జ్ఞాన సాగరుడైన తండ్రియే ఇవ్వగలరు, కానీ ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మన అతి మధురాతి మధురమైన జ్ఞాన సాగరుడైన పతిత పావనుడైన తండ్రి ఒక్కరే ఇవ్వగలరు. ఈ యుక్తి ద్వారా బాబా మనల్ని పావనంగా తయారు చేస్తున్నారని ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు. హే పతిత పావన తండ్రి రా అని కూడా పిలుస్తారు. కానీ వారు ఎలా వచ్చి పావనంగా తయారు చేస్తారో అర్థం చేసుకోరు. కేవలం పతిత పావన అని అనటం ద్వారా పావనులుగా అవలేరు. ఈ సమయంలో అందరూ పతితులుగా భ్రష్టాచారులుగా ఉన్నారని, భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకుంటారని మీకు తెలుసు. కావున వారు చేసే కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఈ విషయాలను
అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇక్కడ మీరు షణ్ముఖంగా కూర్చొని ఉంటే మీ బుద్ధియోగం బాబాతో ఉంటుంది. మళ్ళీ కుసాంగత్యం వైపుకు వెళ్తే అనేకులతో కలుస్తూ ఉంటే, వాతావరణం గురించి వింటూ ఉంటే, షణ్ముఖంగా ఉండే స్థితి ఏదైతే ఉందో అది మారిపోతుందని చెప్తున్నారు బాబా. ఇక్కడ షణ్ముఖంగా కూర్చున్నారు. స్వయంగా జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మ కూర్చొని జ్ఞాన బాణాలను వేస్తున్నారు. కావుననే మధువనానికి ఎంతో మహిమ ఉంది. మధువనంలో మురళి మోగుతుంది అని కూడా గానం చేస్తారు. మురళి అనేక స్థానాలలో మోగుతుంది, కానీ ఇక్కడ షణ్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. మరియు పిల్లలను అప్రమత్తం చేయటం కూడా జరుగుతుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. బాబా చెప్తున్నారు, పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఏ తప్పుడు సాంగత్యములను చేయకండి. మీకు తప్పుడు విషయాలను వినిపిస్తూ భయపెట్టి ఈ చదువు నుండి విడిపించి వేస్తారు. అంటారు కదా, సత్సాంగత్యం తీరానికి చేరుస్తుంది, కుసాంగత్యం ముంచేస్తుంది. ఇక్కడ సత్యమైన తండ్రి సాంగత్యం ఉంది. మేము ఒక్కరి నుండే వింటాము అని మీరు ప్రతిజ్ఞను కూడా చేస్తారు. ఒక్కరి ఆజ్ఞనే అంగీకరిస్తారు. మీ అందరికీ తండ్రి, శిక్షకుడు, సద్గురువు ఒక్కరే. కానీ అక్కడ ఆ గురువులు కేవలం శాస్త్రాలనే వినిపిస్తూ ఉంటారు. అందులో కొత్త విషయం ఏమీ లేదు. వారు తండ్రి పరిచయాన్ని ఇవ్వలేరు. జ్ఞాన విషయాలను గురించి కూడా వారికి తెలియదు. అందరూ నేతి నేతి అంటూ వచ్చారు. ఈశ్వరా, నీ గురించి మాకు ఏమీ తెలియదు అంటూ. మనకు రచయిత మరియు రచనలను గురించి ఇంతకుముందు తెలియదు. ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే అర్థం చేయిస్తారు. ఈ కలియుగి గురువులు కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరికి లక్షల మంది అనుచరులు ఉన్నారు, కానీ మన సద్గురు ఒక్కరే. ఇక్కడ మరణించే విషయం ఏదీ లేదు అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ శరీరం శివ్ బాబాకు చెందింది కాదు. ఈ బ్రహ్మ శరీరం కూడా శివ్ బాబాకు చెందింది కాదు. తాను అశరీరి, అమరుడు. మన ఆత్మకు కూడా అమర కథను వినిపించి అమరులుగా తయారు చేస్తున్నారు. అమరపురిలోకి తీసుకువెళ్తారు. మళ్ళీ సుఖధామంలోకి పంపిస్తారు. నిర్వాణ ధామం అమరపురి అని చెప్తున్నారు బాబా. నిర్వాణ ధామం అమరపురి. బాబా చెప్తున్నారు, ఆత్మలేని మనం శరీరాలను వదిలి తండ్రి వద్దకు వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ ఎవరు ఎంతగా పురుషార్థం చేసి ఉంటారో దాని అనుసారంగా పదవిని పొందుతారు. క్లాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన చదువుకు పదవి ఈ మృత్యులోకంలో లభించదు. ఈ మృత్యులోకం అమర్లోకంగా అయిపోతుంది. మనం సత్యుగంలో రాజ్యం చేసేవారమని 21 జన్మలు తీసుకున్నామని ఇప్పుడు మనకు స్మృతి కలిగింది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇది అంతిమ జన్మ. మళ్ళీ మనం తిరిగి వెళ్తాం. సూక్ష్మవతనం గుండా మళ్ళీ మనం సుఖధామంలోకి వస్తాం. బాబా పిల్లలను ఎంతగానో రిఫ్రెష్ చేస్తారు. తాను 84 జన్మల చక్రంలోకి వస్తానని ఆత్మ అర్థం చేసుకుంటుంది. నేను ఈ చక్రంలోకి రాను అని పరమాత్మ అంటారు. నాలో ఈ సృష్టి చక్రపు జ్ఞానం ఉంది. పతిత పావనుడు
అనంతమైన తండ్రియేనని మీకు తెలుసు. కావున వారు అనంతంగానే పావనంగా తయారు చేస్తారు కదా. మానవులెవరూ అనంతమైన తండ్రి కాచాలరు. అనంతమైన తండ్రి వారొక్కరే. ఆత్మలైన మనం అక్కడ నివాసులమని మీకు తెలుసు. అక్కడి నుండి మళ్ళీ శరీరంలోకి వస్తాము పాత్రను అభినయించేందుకు. మొట్టమొదట ఎవరు వచ్చారు అన్నది మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మనం నిరాకారి లోకం నుండి పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఈ సమయంలో పిల్లలైన మీకు జ్ఞానం లభించింది. నంబర్ వారీగా ప్రతి ఒక్క ధర్మం వారు తమ పాత్రను అభినయించేందుకు ఎలా వస్తారో మీకు తెలుసు. దీనిని అవినాశి డ్రామా అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. మనం అనంతమైన డ్రామాలోని నటులం కదా. అనంతమైన చరిత్ర మరియు భూగోళాల గురించి కానీ లేక తమ జన్మల గురించి కానీ ఎవరికీ తెలియదు. బాబా మిమ్మల్ని పురుషార్థానుసారంగా ఎంతగా రిఫ్రెష్ చేస్తున్నారో చూడండి. కొందరు చాలా సంతోషంలో ఉంటారు. బాబా మాకు సత్య జ్ఞానాన్ని వినిపిస్తున్నారు అని అంటారు. ఇంకే మనుష్య మాతృలు జ్ఞానమునివ్వజాలరు. కావుననే దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు. ఇప్పుడు మనం అజ్ఞాన అంధకారంలోకి ఎలా వచ్చామో మీకు తెలుసు. మళ్ళీ జ్ఞాన ప్రకాశంలోకి ఎలా వెళ్ళాలో కూడా తెలుసు. ఇవి కూడా నంబర్ వారీగా అర్థం చేసుకోగలరు. ఘోరమైన అంధకారము మరియు ఘోరమైన ప్రకాశము అని దేన్నంటారో మీకు తెలుసు. ఈ పదాలు అనంతమైన విషయాలకు సంబంధించినవి. అర్థకల్పం రాత్రి, అర్థకల్పం పగలు లేక చీకటి, వెలుతురు అని కూడా భావించవచ్చు. ఇవి అనంతమైన విషయాలు. బాబా వచ్చి సకల శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. దాన పుణ్యాలు ఏవైతే చేస్తారో, శాస్త్రాలు ఏవైతే చదువుతారో వాటి ద్వారా అల్పకాలిక సుఖమే లభిస్తుంది. నేను వీటి ద్వారా లభించను అంటున్నారు బాబా. నేను వారిని విశ్వాధిపతులుగా తయారు చేయను. అందరూ విశ్వాధిపతులుగా అవ్వరు కూడా అని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరినైతే బాబా చదివిస్తారో వారే విశ్వానికి యజమానులుగా అవుతారు. వారే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. మొత్తం ప్రపంచమంతా రాజయోగాన్ని నేర్చుకోదు కదా. కోట్లాది మందిలో ఏ ఒక్కరో చదువుతారు. కొందరు 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజయోగాన్ని నేర్చుకుంటారు. అయినా కానీ చదువును వదిలేస్తారు. మాయ చాలా ప్రబలమైందని, పూర్తిగా బుద్ధిహీనులుగా చేసేస్తుందని, విడాకులు ఇచ్చేస్తుందని బాబా చెప్తున్నారు. ఆశ్చర్యవంతులై బాబాకు చెందిన వారిగా అవుతారు. కథాగానం చేస్తారు, మళ్ళీ వదిలి వెళ్ళిపోతారు అన్న మాట కూడా ఉంది కదా. బాబా అంటున్నారు వారి దోషం కూడా లేదు. ఈ మాయ తుఫానుల్లోకి తీసుకొస్తుంది అని బాబా అంటారు. ఏ ప్రేయస్సులనైతే సింగారించి స్వర్గానికి మహారాణులుగా తయారు చేస్తారో వారు కూడా వదిలి వెళ్ళిపోతారు. అయినా కానీ ఎవరితోనైతే నిశ్చితార్థం జరుపుకున్నారో వారిని స్మృతి చేయండి అని బాబా అంటారు. స్మృతి వెంటనే నిలవదు. అర్థకల్పం నామరూపాల్లో చిక్కుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి. ఇది చాలా కష్టం. సత్యయుగంలో మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. కానీ పరమాత్మను గురించి మీకు తెలియదు. పరమాత్మను కేవలం ఒకేసారి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అర్థకల్పం దేహీ అభిమానులుగా అయిపోతారు. ఆత్మలు ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయించవలసి ఉంటుంది. కావున ఏడవలసిన అవసరమే ఉండదని కూడా అర్థం చేసుకోరు. బాబా ద్వారా
సుఖధామపు వారసత్వాన్ని లభిస్తున్నప్పుడు మరి దానిపై పూర్తి ధ్యాస ఎందుకు ఉంచకూడదు? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క బాబా ఆజ్ఞానుసారం నడుచుకోవాలి. బాబా ద్వారానే వినాలి. మనుషులు తప్పుడు మాటలను విని వారి ప్రభావంలోకి రాకూడదు. తప్పుడు సాంగత్యాలు చేయకూడదు. సెకండ్ పాయింట్, చదువును మరియు చదివించే వారిని సదా గుర్తుంచుకోవాలి. ఉదయమే క్లాస్కు తప్పకుండా రావాలి. వరదానము, సాధనాలను ఆధారంగా చేసుకునేందుకు బదులుగా నిమిత్త మాత్రంగా కార్యంలో వినియోగించి సదా సాక్షి ద్రష్టాభవ. కొంతమంది పిల్లలు నడుస్తూ బీజాన్ని వదిలేసి కొమ్మలు రెమ్మలకు ఆకర్షితులవుతూ ఉంటారు. ఒకరు ఆత్మల్ని ఆధారంగా చేసుకుంటే మరొకరు సాధనాలను ఆధారంగా చేసుకుంటారు. ఎందుకంటే బీజం యొక్క రంగు రూపం అందంగా ఉండదు. కొమ్మలు రెమ్మలు రూపం రంగు ఎంతో అందంగా ఉంటాయి. అసత్యమైన ఆధారమునే సత్యమైనదిగా భావించే విధంగా మాయ బుద్ధిని మార్చేస్తుంది. కావున ఇప్పుడు సాకార స్వరూపంలో తండ్రి తోడును మరియు సాక్షి ద్రష్టా స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి. సాధనాలను ఆధారంగా చేసుకోకండి. వాటిని నిమిత్త మాత్రంగా కార్యంలో వినియోగించండి. స్లోగను, ఆత్మిక గౌరవంలో ఉన్నట్లయితే అభిమానపు ఫీలింగ్ రాదు. ఈరోజు స్వమానము, నేను సాక్షి ద్రష్ట ఆత్మను. అచ్చా, ఓం శాంతి.